మహేశ్వరం నియోజకవర్గంలోని రావిర్యాల చెరువు ఘాట్లను ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పరిశీలించారు. ఆ తర్వాత ఆమె మాట్లాడుతూ బతుకమ్మ బోనాల విశిష్టతను ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్దే అన్నారు. ముదిరాజులు గంగపుత్రుల జీవనోపాధి పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. తెలంగాణ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన ఘనత ఖచ్చితంగా కేసీఆర్ గారికి ఎందుకుంది. అది బోనాల పండుగ కావచ్చు, బతుకమ్మ పండుగ కావచ్చు. గతంలో బోనాలు బతుకమ్మ తెలంగాణ సంస్కృతి పరంగా బోనాలు తీసినా బతుకమ్మ ఆడినా కూడా ఒక రకమైన విమర్శించేవాళ్ళు, ఏం తెలియదు అన్నట్టు విమర్శించేవాళ్ళు. అట్లాంటిది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా బోనాల పండుగ కానీ బతుకమ్మ పండుగ కానీ ప్రాచుర్యం పొందిందంటే ఖచ్చితంగా కేసీఆర్ గారికి ఆ ఘనత దక్కుతుంది. ప్రత్యేకంగా బోనాల పండుగ చేసుకుంటున్నప్పుడు ఆ టెంపుల్ సంబంధించి వాళ్ళకి ఇబ్బంది కావద్దని ఆ ఏరియాకి సంబంధించిన అందరికి బోనాలకు అయ్యే ఖర్చు కూడా ప్రభుత్వాన్ని భరించాలనే లెవెల్లో ఆ రోజు తీసుకున్న దాన్ని ప్రజలందరూ కూడా బాగు చేసుకుంటే ఇంకా ఎక్కువగా కార్యక్రమాలు చేసుకుంటున్న సందర్భంగా అమ్మవారి ఆశీర్వాదాలు అందరి మీద ఉండాలని కోరుకుంటున్నా. ఇప్పుడు దసరా వస్తున్న సందర్భంగా కూడా బతుకమ్మ ఆడాలి, బతుకమ్మ మన సంస్కృతిని కాపాడుకోవాలని ఏ విధంగా అయితే చెప్పారో ఆడుతున్న ఆడబిడ్డలకు ఇబ్బంది కాకుండా ఉండాలి అని కూడా ఆ రోజున్న గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ప్రతి చెరువు దగ్గర బతుకమ్మ ఘాట్ కట్టాలి, వాళ్ళకు నిమజ్జనం చేస్తున్నప్పుడు ఇబ్బంది కావద్దు అని చెప్పి మమ్మల్ని ఆదేశించి ఈరోజు చెరువులన్నీ కూడా హైదరాబాద్లో కానీ గ్రామాలలో కానీ చెరువుల పక్కన మంచి బతుకమ్మ ఘాట్ క్రియేట్ చేసినామంటే ఒక విజన్తో, అది చిన్న పనైనా ఒక విజన్తో ఆలోచించి గత ప్రభుత్వం చేసిన విషయాన్ని ప్రజల దృష్టి కూడా తీసుకొస్తున్న ఈరోజు రావిరాల చెరువు అంటే చాలా పెద్ద చెరువు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ కమిషనర్